ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనం చెల్లించుకుంటా ఉన్నాను. ప్రభు మనకి ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప నూతన దినాన్ని బట్టి ప్రభు యొక్క మరణ పునరుద్ధానం మనం జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరోసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క మాటలు వినగలటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రభు దినాన మిమ్మల్ని స్తుతించగలటానికి ఈ రీతిగా జూమ్లో ప్రభు మేమందరం కూడా కనెక్ట్ అవ్వగలటానికి ప్రభు మీరు మాకు చేసిన సహాయం బట్టి హృదయపూర్వకంగా నీకు వందనాలు. ప్రభు తండ్రి, మరి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ప్రత్యేక రీతిలో సెకండ్ వేవ్లో మమ్మల్ని కాపాడారు. దేవా ప్రభు, మా ప్రియులు ఎంతోమంది ప్రభు మరి ఎన్నో ప్రభు నాయన హెల్త్ ఇష్యూస్లో పోయినప్పటికీ మీరు సహాయం చేశారు. దేవా ప్రభు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని కాపాడిన విధానం బట్టి కూడా నీకు వందనాలు. ప్రేమగల ప్రభు, మరి మా దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అది మేము అర్థం చేసుకోగలటానికి ఉదయకాల సమయంలో మీరు మాకు సహాయం చేసి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరోసారి ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినాన మన లేఖన భాగాల కోసం జకర్యా గ్రంథము 7వ అధ్యాయం మనం చదువుదాం. కొన్ని వచనాలు మీకోసం నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రాజైన దర్వావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరమున కిస్లేవు అని 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజరును రెగేల్మాను తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసము నుండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతపరచుటకై మందిరం నొద్దకు యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులనుకును నీవు మాట తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలన 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచ్చి వచ్చినప్పుడు నా యందు భక్తి గల ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటారు. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసితిరి. ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీఆర్ రియలీ గోయింగ్ త్రూ ఎ టఫ్ టైం. డెఫినెట్లీ మనం అందరం కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ గుండా వెళ్తూ ఉన్నాం. ఇనీషియల్ డిఫికల్టీస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సెకండ్ వేవ్లో వచ్చినటువంటి ఇనీషియల్ డిఫికల్టీస్, రైట్, మనం ఏప్రిల్ నుంచి మనం చూస్తున్నాం. ఏప్రిల్, మే, ఈ జూన్ చివరి వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటే కొద్దిగా సెకండ్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ అనేది కొద్దిగా తగ్గినట్టుగా మన అందరికి బాగా అర్థమవుతుంది. ఇదివరకు మనకి ఏప్రిల్, మే, ద ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో మనం ఆలోచన చేసినప్పుడు మోర్ దాన్ 4 lakh పాజిటివ్ కేసెస్, యాక్టివ్ కేసెస్ దేశవ్యాప్తంగా రికార్డ్ అవుతా ఉంది. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఫిగర్స్. దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది మనకు తెలుసు. అండ్ డెత్స్ కూడా 4,000 డెత్స్ పర్ డే అని చెప్పారు. కానీ దానికంటే చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనందరికీ బాగా తెలుసు. కానీ ఓవర్ ద టైం ప్రభు యొక్క కృపను బట్టి మనం అందరం ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఇప్పటికీ బిలో 1 lakh అనేది మనకు కనబడతా ఉంది. తర్వాత మన బంధువుల్లో కానీ, మన యొక్క సంఘ సభ్యుల్లో కానీ, మన యొక్క మినిస్ట్రీల మెంబర్స్ కానీ చాలామందికి ఇప్పుడు రిపోర్ట్ రావట్లంటే వాళ్ళకి వచ్చినట్టుగా మనకి ఏమాత్రం తెలియట్లేదంటే నెంబర్ గ్యారెంటీ తగ్గుతూనే ఉన్నది. అండ్ మేబీ ఇంకొక 1 monthలో మేబీ ఈ సెకండ్ వేవ్ నుంచి మనం అందరం బయటపడతామనేటువంటి గొప్ప నిరీక్షణతో మనం అందరం వెళ్తా ఉన్నాం. సో ఇనీషియల్ డిఫికల్టీస్ని వీ హ్యావ్ రియలీ ఓవర్కమ్. ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైనగా దేవుడు మనకు సహాయం చేశాడో దాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. బట్ ద క్వశ్చన్ దట్ ఈస్ కమింగ్ అప్ టుడే ఫర్ us ఈజ్ వాట్ నెక్స్ట్? ప్రభు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడు ఈ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత? ఎందుకంటే చాలామంది థర్డ్ వేవ్ ఉంది, ఫోర్త్ వేవ్ ఉంది, అలా వస్తూనే ఉంటాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం థర్డ్, ఫోర్త్ అనలేం. కానీ ఈ సెకండ్ వేవ్ బేసికల్లీ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ దాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? మనందరి దగ్గర నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు? ప్రభు మనల్ని ఏ విషయాల్లో మారాలని కోరుకుంటున్నాడు? ప్రభు యొక్క ఆశ ఏ విధంగా ఉన్నది మన పట్ల అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నారు. ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు రాజైన దర్వావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరమున 4th ఇయర్లో బేతేలు వారు బేతేలు నుంచి కొద్దిమంది ఒక డెలిగేషన్ పంపించారు.
డెలిగేషన్ ఎక్కడ పంపించారు అంటే వాళ్ళు జకరియా దగ్గరికి పంపించి, అంటే యెరూషలేముకి పంపించి, వాళ్ళు ఒక ప్రశ్నతోని విత్ వన్ సింపుల్ క్వశ్చన్ దే కేమ్ టు ది గ్రేట్ ప్రాఫిట్ కాల్డ్ యాజ్ జకరియా. ఫ్రెండ్స్, క్వశ్చన్స్ డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మనం చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా నాకు కనపడతాం అండ్ వెరీ రెలవెంట్ క్వశ్చన్ ఫర్ అవర్ టైమ్స్. ఈరోజు మనం జీవిస్తున్నటువంటి దినాల్లో కూడా మనం అడుగుతున్నటువంటి ప్రశ్న లాగానే వాళ్ళ ప్రశ్న కూడా ఉన్నది. వాళ్ళ ప్రశ్న ఏంటిది అంటే చాలా సింపుల్గా ఇక్కడ రాసిన ప్రశ్న ఏంటిదంటే, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం నుండి దుఃఖింతుమా అని అడిగారు. ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖిస్తున్నాము, ఈ సంవత్సరము 5వ నెలలో కూడా మేము దుఃఖించాలా అనేటువంటి ప్రశ్నతోని ది డెలిగేషన్ హ్యాస్ కమ్ అండ్ విత్ వన్ వాయిస్, ఒక్క మాటతోని వాళ్ళు ఈ గొప్ప ప్రశ్నని జకర్యాని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దట్ టు విత్ ద 4th ఇయర్. దీని ఒక కాంటెస్ట్ కనుక మనం చూస్తే ఫస్ట్ ఇయర్లోనే దర్వావేషి యొక్క 2nd ఇయర్ 2వ సంవత్సరం మందు మనం చూస్తే దేవునికి వాక్యం జకర్యాకి ప్రత్యక్షమై దేవుడు తన ద్వారా ఏం జరిగించుకోవాలన్నాడో చాలా స్పష్టంగా ఒక 8 దర్శనాలు దేవుడు అనుగ్రహించాడు. అది మనకి 1 నుంచి 6 అధ్యాయాలు వి సీ 8 విజన్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద గ్రేట్ మ్యాన్ కాల్డ్ యాజ్ జకర్యా. సో జకర్యాకి ఆ గొప్ప దర్శనం ఇచ్చిన తర్వాత దేవుని యొక్క ఆశ ఏంటిదంటే మందిరం కట్టియాలని. మందిరము ఎందుకు పాడైపోయిందో మనందరికీ బాగా తెలుసు. ఇజ్రాయెల్ ఒక దోషం బట్టి, యూదా వారి యొక్క దోషం బట్టి దేవుడు పెందలు కడిగే ప్రవక్తలను పంపించిన తర్వాత వాళ్ళు ఎవరూ దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు వాళ్ళందరినీ కూడా బబులోనికి చెరగా పంపించాడు. ఇప్పుడు 70 years అయిపోయాయి, తిరిగి వచ్చారు, తిరిగి మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆగిపోయింది. దాని తర్వాత దేవుడు జకర్యాని హగ్గాని పంపించాడు. 2nd year ఆఫ్ డేరియస్ దర్వావేషు 2వ సంవత్సరం ముందు దేవుని మాట జకర్యాకి ప్రత్యక్షమై జకర్యాతో మాట్లాడినప్పుడు ఆ 8 విజన్స్ ద్వారా దేవుడిని తిరిగి కడతానటువంటి ఒక గొప్ప నిశ్చయితని వాళ్ళకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాము. 7వ అధ్యాయంకి వచ్చేసరికి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తే రాజైన దర్వావేషు ఏలుబడి 4వ సంవత్సరమున ఇప్పుడు 4th ఇయర్ వచ్చింది. అంటే ఈ యొక్క 8 దర్శనాలు వచ్చిన తర్వాత ఒక 2 years గ్యాప్ అనేది మనకు కనపడతాం. 2 years డెఫినెట్ గ్యాప్ ఇస్ దేర్. ఈ 2 yearsలో ఏం జరిగింది అని చూస్తే టెంపుల్ ఒక కన్స్ట్రక్షన్ మనం ఆలోచిస్తూ ఉంటే ద వర్క్ ఈజ్ వెల్ అడ్వాన్స్డ్. చాలా వరకు వర్క్ అడ్వాన్స్ అయింది. ఇనీషియల్ డిఫికల్టీస్ వర్ ఓవర్కమ్. ఫస్ట్లో డిఫికల్టీస్ చాలా ఉన్నాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఇస్ అ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ ప్రాబ్లం అనుకునేది, తర్వాత ఎథనిక్ ప్రాబ్లం ఉంది. చాలామంది దీనికి కట్టకూడదని చెప్పి చాలామంది అడ్డుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఓవర్కమ్ చేస్తూ వచ్చి దేవుడు మాట్లాడిన తర్వాత ఈ 2 సంవత్సరాల గ్యాప్లో దేవుని వాక్యం మనకి ఏం చెప్పలేదు, ఏం జరిగిందో మనకు లేదు. కానీ ఈ 2 yearsలో మనకు గెస్ ఏంటిది అంటే డెఫినెట్గా దేవుని యొక్క మందిరం అనేది కట్టబడుతూ వచ్చింది. టెంపుల్ వర్క్ ఈజ్ వెల్ అడ్వాన్స్డ్ ఇయర్స్లో ఉంది. ఇంకొక 3 yearsలో టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవబోతా ఉంది. కాబట్టి ఇనిషియల్ డిఫికల్టీస్ని వీళ్ళు ఓవర్కమ్ చేశారు. టెంపుల్ వర్క్ బాగా జరుగుతూ ఉన్నది అండ్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి కమింగ్ అండర్ నార్మసీ. సమస్తం కూడా మొత్తం కూడా నార్మల్ స్టేజ్కి వస్తున్నట్టుగా కనబడతాం. ఈ నార్మల్ స్టేజ్ వచ్చినప్పుడు కనబడుతున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటిదంటే, బేతేలు వారికి వచ్చిన ప్రశ్న ఏంటిదంటే, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఏటేటా మేము ఉపవాసం ఉండి 5వ నెలలో ప్రార్థన చేస్తున్నాం కదా, అదే రీతిలో ఇప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా వద్దా? ఫ్రెండ్స్, ద క్వశ్చన్ సీమ్స్ టు బి వెరీ వెరీ సింపుల్. ఎందుకు ఆ సింపుల్గా ఉన్నది అంటే ఒక పక్షాన వాళ్ళ గురించి కనుక మనం ఆలోచన చేస్తే బేతేలు వారు వచ్చారన్నమాట. బేతేలు నుంచి వచ్చిన డెలిగేషన్ ఎలాగుంది అంటే మనకు తెలుసు, ఇజ్రాయెల్ ఒక క్యాపిటల్ బేతేలు, కొన్ని సంవత్సరాలు సమరియగా ఉంది. సో రిలీజియస్ క్యాపిటల్ జెరూసలేం అని తెలుసు. కాబట్టి ఇప్పుడు రిలీజియస్ ఇష్యూ వచ్చింది కాబట్టి దే కేమ్ ఆల్ ది వే టు జెరూసలేం. ఎన్ని కిలోమీటర్స్ ఉంది అంటే అక్కడికి ఇక్కడికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మేబీ ఒక 20 kilometers కంటే దూరం మనకు కనబడదు. సో 20 kilometers ప్రయాణం చేసి వాళ్ళు వచ్చి అడుగుతున్న ప్రశ్న ఏంటిదంటే, ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్ ఇన్ ద 5th month. ఈ మాట ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, రాజైనటువంటి మన బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్ వచ్చినప్పుడు 4th monthలో తాను వచ్చి చేసిందల్లా ఏంటిదంటే, సిటీ వాల్ వాజ్ బ్రీచ్ ఇన్ ద 4th month. అది మనకి జెరమియా పత్రిక, జెరమియా గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే అక్కడ ఆ యొక్క బబులోను దేశం యొక్క రాజు వచ్చి యెరూషలేము ఒక సిటీ వాల్స్ని బ్రీచ్ అంటే మొత్తాన్ని పడగొట్టేసి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. తర్వాత టెంపుల్ వాజ్ డెస్ట్రాయిడ్ ఇన్ ద 5th month. 5వ నెలలో ఆ యొక్క యెరూషలేము ఒక టెంపుల్ని, మందిరాన్ని పడగొట్టేసినట్టుగా మనకి 2వ రాజులు 25వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడతాం. తర్వాత గవర్నర్గా పెట్టినటువంటి జెద్దయా అనేటువంటి గవర్నర్, హీ వాజ్ మర్డర్డ్ ఇన్ ద 7th month. అది మనకి 2వ రాజులు
25వ అధ్యాయము 25వ వచనంలో మనకి చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. దాని తర్వాత మనం చూస్తే 10వ నెలలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా పత్రిక 39:1 వచనంలో మనం చూస్తే అక్కడ 10వ నెలన మొత్తానికి దీన్ని యెరూషలేము చుట్టూ కూడా సీజ్ చేసి వీళ్ళు యెరూషలేము మందిరాన్ని కంప్లీట్గా వీళ్ళు దాన్ని ముట్టడించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 4 months ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద జూవిష్ క్యాలెండర్. ద ఫస్ట్ వన్ ఇస్ ద 4th month, 5th month, 7th month అండ్ ద 10th month. ఈ 4 మాసాలు చాలా చాలా అతి ప్రాముఖ్యమైన మాసాలు. వీటన్నిటిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 4 మాసాల్లో 4 monthsలో విచ్ మంత్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ద 5th month. ఆ 5th month అందు ఆ యొక్క మాసమందు ద టెంపుల్ వాజ్ బీన్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 70 years మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యూదులు కొద్దిమంది కమిట్మెంట్తోని ఎవ్రీ మంత్ దే యూస్ టు ప్రే, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఈ రెండు చేస్తూ వాళ్ళు 70 సంవత్సరాల నుంచి మేబీ 2 తరాల వాళ్ళు చేసి ఉండొచ్చు, అలా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి పాయింట్ ఏంటంటే ఇనీషియల్ డిఫికల్టీస్ అయిపోయినాయి, టెంపుల్ వర్క్ స్టార్ట్ చేయబడతా ఉన్నది, థింగ్స్ నార్మల్ స్టేజ్కి వచ్చేసాయి. జకర్యా ప్రవచించి 2 సంవత్సరాలు అయిపోయింది, అందరూ పనిచేయడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వర్క్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు 5వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? వా, ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిలవెంట్ ఈవెన్ టుడే ఆల్సో మై ఫ్రెండ్స్. కరోనా ఈ సెకండ్ వేవ్లో మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. మనం అందరం కూడా గడిచిన ఏప్రిల్, మే అయితే కంప్లీట్గా, జూన్ ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనకి నార్మల్స్ వచ్చింది కాబట్టి, నార్మల్ స్టేజ్కి వస్తుంది కాబట్టి మనం అడుగుతున్న ప్రశ్న ఏంటిదంటే, సార్ వాట్ నెక్స్ట్? షెల్ వి కంటిన్యూ టు ప్రే ఫర్ అవర్ నేషన్? కోవిడ్ ఫ్రీ నేషన్గా ఉండాలని మనం ప్రార్థన చేయడం మానేద్దామా లేదా కంటిన్యూ చేద్దామా? అసలు వాట్ డస్ ద లార్డ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్? దేవుడు మన దగ్గర నుంచి అసలు ఏం ఆశిస్తున్నాడు అసలు అని ప్రశ్న అడగగలటానికి మన మనసులో చాలా కనబడతా ఉన్నది. ఇంకో మాట చెప్పాలంటే, వాట్ డిఫరెన్స్ ద ఫినిష్డ్ టెంపుల్ విల్ బ్రింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మందిరం కడుతున్నారండి, కానీ మందిరం కట్టిన తర్వాత ఆ మందిరానికి మా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? Can the finished temple bring any change in our lives? Was the time of mourning ended? ఇక మేము ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాల్చాల్సినటువంటి సమయం క్లోజ్ అయిపోతుందా? Yes or no? And they want a ready-made answer saying that Zechariah has to give us an answer, yes or no. Friends, what an interesting story it is. What an interesting thing that they brought before Zechariah. Zechariah గారు ఇచ్చినటువంటి ఆన్సర్, దేవుడు జకర్యా ద్వారా చెప్పినటువంటి ఆన్సర్ కనుక మనం చూస్తే అది ఎస్ అండ్ నో లాగా లేదు, కానీ ఆ ఆన్సర్ ఎగ్జాస్టివ్గా మనకు కనబడతాం. అది మనకి 7వ అధ్యాయము 8వ అధ్యాయము కంప్లీట్గా కవర్ చేస్తూ 2 అధ్యాయాలు కూడా దేవుడు తన యొక్క వాక్యాన్ని అందించినట్టుగా మనం చూస్తాం. మీ దగ్గర నోట్స్ రాసుకోవాలనుకుంటే దయచేసి మీరు నోట్స్ రాసుకోవచ్చు. దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఎక్కడి నుంచి ఉందబ్బా అని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 7వ అధ్యాయము 4వ వచనం మీరు చూస్తే, 7వ అధ్యాయం 4వ వచనములో సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా. సో ఈ ప్రశ్నకి దేవుడు ఇచ్చినటువంటి సమాధానం మనం చూస్తే 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ అధ్యాయము 7వ వచనం వరకు దేవుడు ఫస్ట్ ఆన్సర్ని ఇచ్చాడు. సెకండ్ ఆన్సర్ కనుక మనం చూడగలిగితే జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 14 వరకు జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 14 వరకు దేవుడు సెకండ్ ఆన్సర్ ఇచ్చాడు. మరియు 8th వర్స్ అవుతుంది వినండి. మరియు యెహోవా వాక్కు జకర్యా ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా. సో అక్కడ సెకండ్ ఆన్సర్ దేవుడు తనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. థర్డ్ ఆన్సర్ కనుక మీరు చూడగలిగితే 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. మరియు సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సో అట్లా దేవుని యొక్క వాక్యము థర్డ్ టైం తన ప్రత్యక్షమై సెలవిచ్చింది. అది 1వ వచనం నుంచి 17వ వచనం వరకు దేవుడు ఒక లెందీ ఆన్సర్ ఇచ్చాడు. థర్డ్ ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత 8వ అధ్యాయం 18 నుంచి చివరి వరకు అంటే 23 వరకు ప్రభు ఇచ్చినటువంటి 4వ ఆన్సర్ కూడా మనకి కనపడతాం. సో గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ టుగెదర్ 4 ఆన్సర్స్ ఫర్ ఎ వన్ సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. సార్, షల్ వి స్టాప్ ప్రేయింగ్ ఆర్ షల్ వి కంటిన్యూ టు ప్రే? ఫ్రెండ్స్, ఇనీషియల్ డిఫికల్టీస్ అయిపోయినాయి, టెంపుల్ వర్క్ ముందుకు ప్రోగ్రెస్ అవుతా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు నార్మల్సీ. ఇప్పుడు మా దగ్గర నుంచి ప్రభు ఏం ఆశిస్తున్నాడు? దిస్ ఈజ్ ద సేమ్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్. టుడే వీఆర్ ఆస్కింగ్ ద లార్డ్. ప్రభు ఇచ్చేటువంటి సమాధానం వినగలటానికి మనం ఇష్టపడదాం. ఆ సమాధానం ఎంత అద్భుతంగా ఉంది అంటే,
జకరియా ఇచ్చే సమాధానం, ఈ 4 సమాధానాల గురించి మనం చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ డైరెక్ట్లీ డీప్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. మనుషుల యొక్క హృదయాల్లోకి దేవుని యొక్క వాక్యం, హెబ్రీ గ్రంథం చెప్పినబడినట్టుగానే దేవుని వాక్యం మన హృదయాలకు వచ్చి మన మూలుగుల్లోకి, మన యొక్క సిస్టంలోకి, ఇన్నర్ సిస్టంలోకి వెళ్ళి దేవుడు మనం పరిశోధించగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడిచ్చే ఆన్సర్ని మనము వినగలటానికి, ఆశ్చర్యపోగలటానికి, ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభు అని ప్రార్థించగలటానికి ఇది సమయం అని నేనైతే బహు విశేషంగా నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, రిలీజియస్ అబ్జర్వెన్సెస్ డూ ద రియలీ ప్లీజ్ గాడ్? మనం చేసినటువంటి ప్రార్థనలు, మనం చేసినటువంటి ఈ యొక్క దేవుని ఆరాధన నిజంగా దేవుని సంతోషపరుస్తుందా? నిజంగా దేవుణ్ణి మహిమకరంగా జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాలని ప్రభునామంలో నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటిదో మనం చూడగలటానికి ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ ఆన్సర్, ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటిదంటే 4వ వచనము 5వ వచనం, దేశపు జనులందరికీ యాజకులకును నీవు మాట తెలియచేయవలెను. సో ప్రభు చెప్తున్న మాట జకర్యాకి ఏంటి? జకర్యా నువ్వు ఎవ్వరికి భయపడదు. ప్రశ్న అడిగారు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్. ఎవరికి ఇవ్వాలి? కేవలం బేతేలు వారికి మాత్రమే కాదు, దేశం అందరికీ, దేశపు జనులందరికీ, యాజకులకును, ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఇవ్వాల్సినటువంటి ఆన్సర్, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిందే. అది ఆన్సర్ ఏంటిదంటే 70 years గురించి ప్రభు మాట్లాడతారు. 70 years మీరు ఏటేటా అంటే ఎవ్రీ ఇయర్ 5వ నెలను 7వ నెలను 5th month మాత్రమే కాకుండా 7th monthలో కూడా మీరు ఉపవాసం ఉండి దుఃఖముగా ఉన్నప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? మా ప్రశ్న అడిగింది. 70 years కనుక మీరు ప్రార్థన చేసి అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఐ ఆల్సో నో దాట్ 70 years నుంచి మీరు మానక ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా, యెరూషలేమును గుర్తుపెట్టుకో ప్రభా, యెర్మియా ద్వారా మీరు మాట్లాడారు ప్రభా, యెషయా గ్రంథంలో మీరు మాట్లాడారు. ఇదే మాటలు దానియేలు గారు కూడా గుర్తు చేసుకొని, జెర్మియా మాటలను గుర్తు చేసుకొని ప్రభా 75 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటామన్నా ప్రభా అని మాటలు గుర్తు చేసుకొని ప్రార్థన చేశారు. ఎస్, వండర్ఫుల్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ యూ డి నాట్ ప్రే. ఎస్, యూ హ్యావ్ రియలీ ప్రేడ్. అయితే మీరు చేసిన ప్రార్థన గురించి ఆలోచిస్తూ ఉంటే భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? నా యందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉంటిరా? దట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. నిజంగా భక్తి ఉన్నదా? ఇంకా దేవుడు ఇంకొక ఆన్సర్ ఇస్తుంది. అదేంటిదంటే 6వ వచనం చూడండి, మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటేది, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమే కదా పానము చేసేది. అంటే మీరు ఆహారం తిన్నప్పుడు సొంత ప్రయోజనం కోసమే, మీరేమైనా తాగినా కూడా సొంత ప్రయోజనం కొరకనే, మీరు ఉపవాసం ఉండినా కూడా, ప్రార్థన చేసినా కూడా సొంత ప్రయోజనం కోసమే కదా మీరు ఉపవాసం ఉన్నారు అని ప్రభు డైరెక్ట్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. ఫ్రెండ్స్, అది చేస్తూ ఉంటే ప్రియులారా నాకెంతో భయం వేస్తూ ఉంది. కారణం ఏంటిదంటే ప్రభు మన హృదయ రహస్యం ఎరిగిన వాడుగా చూస్తాం. దీస్ పీపుల్ సీమ్స్ టు బి అ సెల్ఫిష్ పీపుల్. ఎంత సెల్ఫిష్గా వీళ్ళు ప్రార్థన చేశారు 70 years. అరే ప్రభునామానికి అవమానం కలిగిందే, ప్రభు మేము అవమానపరిచామే, అసలు మా క్రియల వల్ల పెందల కడలేసి ప్రవక్తలు దేవుడు మాకు పంపించినప్పుడు కూడా ప్రవక్తల మాట వినలేదు కాబట్టే కదా మాకు ఈ విధంగా జరిగిందని పశ్చాత్తాపడ్డారా? ఇది టెంపుల్ కోసమే మీరు ప్రార్థన చేశారా? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్. మేబీ మై ఫ్రెండ్స్, మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నప్పుడు ద సెల్ఫిష్నెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ సెల్ఫిష్నెస్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం సెల్ఫిష్గా ఉన్నామా, లేకపోతే సెల్ఫిష్గా లేకుండా మన సెల్ఫ్ని డినై చేసుకొని ప్రభు యొక్క మహిమ కోసమే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. కాసేపు మనం ఆగి ఆలోచిస్తే మన ప్రియులకు బాగలేకపోతే మనం ప్రార్థన చేశాం, మన సంఘస్థులకి బాగలేకపోతే మనం ప్రార్థన చేశాం. ఫ్రెండ్స్, అఫ్ కోర్స్ గాడ్ నోస్ అవర్ హార్ట్, బట్ స్టిల్ ద లార్డ్ ఈస్ సేయింగ్ దట్ యు ఆర్ సెల్ఫిష్ ఇన్ ద కోర్. ఎందుకంటే మీరు ప్రార్థన చేసినా సెల్ఫిష్గా చేశారు, మీరు ఆహారం తిన్నా సెల్ఫిష్గా తిన్నారు, మీరు పానం చేసినా కూడా మీరు సెల్ఫిష్గానే చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్, ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ యువర్ సెల్ఫ్. అది మీ చుట్టే తిరుగుతుంది తప్ప గాడ్ సెంటర్డ్గా మాత్రం లేదు అని ప్రభు చాలా స్పష్టంగా వాళ్ళ ఉపవాసం గురించి ప్రభు కామెంట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో మనం ఆగి ఆలోచిద్దాం. మన రిలీజియస్ అబ్జర్వెన్సెస్, ఆర్ దే ప్లీజింగ్ టు గాడ్? ఆర్ దే సాటిస్ఫైయింగ్ గాడ్? ఈజ్ గాడ్ రియల్లీ హ్యాపీ విత్ అవర్ రిలీజియస్ అబ్జర్వెన్సెస్? అండ్ గాడ్ సీమ్స్ టు బి నాట్ హ్యాపీ, మై ఫ్రెండ్స్ హియర్. ఎందుకంటే ప్రభుకి ఉపవాసం అంటే ఇష్టం లేదు.
ప్రభుకి ఏది ఇష్టం అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై ఫ్రెండ్స్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్. ఉపవాసం అంటే ఏంటిది? ఆహారం తినకుండా ఉండగలటానికి మనం ఇష్టపడతాం. ప్రభుకి అది ఇష్టం, అంత పెద్ద ఇష్టం కాదు అది. ఉపవాసం ఉంటే గొప్ప విషయం కాదు ప్రభు కూడా. ఎందుకంటే బైబిల్ ఎక్కడ కూడా ఉపవాసం ఉండాలి మనకి ఏమాత్రం కమాండ్మెంట్ లేదు. దేవుడు ఒకే ఒక్కసారి మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే ప్రభు ఉపవాసం గురించి ప్రభు మాట్లాడాడు. అదేంటిదంటే సంవత్సరానికి ఒక్కసారి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా ఎప్పుడు అంటే ద డే ఆఫ్ అటోన్మెంట్ లేవికాండలో మనకు కనబడుతుంది. సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు పాప పరిహారార్థమై పరిహారం కోసం ఆయన చేసిన బలియాగాన్ని ఆ డేని గుర్తుపెట్టుకొని ఆ డే అందరూ ఉపవాసం ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడ మనకు కనపడదు. అఫ్ కోర్స్ పీపుల్ హ్యావ్ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్, అది వాళ్ళ ఇష్టం, ప్రార్థన చేశారు, ఉపవాసం కూడా ఉన్నారు. కానీ ప్రభు ఇట్ ఈస్ నాట్ అబౌట్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్. ఆహారం నుంచి ప్రభుకి దూరంగా ఉండటం ప్రభుకి గొప్ప విషయం కాదు, కానీ పాపము నుంచి మనం దూరంగా ఉండాలని ప్రభు కోరుకుంటాం. ఉపవాసం ఉన్నంత మాత్రాన మనం సెల్ఫ్ని డినై చేసుకోలేం. ఆహారం లేకపోతే నీకు ఆహారం పెట్టని రోజు అని మన బాడీ చెప్తే వండర్ఫుల్. కానీ అబ్స్టైనింగ్ ఫ్రమ్ సిన్ seems to be more important for God. Not from food, but for sin. పాపం నుంచి మనం అందరం కూడా ఎక్కువగా దూరంగా ఉండాలని ప్రభు చాలా గొప్పగా ఆశిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం మనం ఒకసారి 8వ వచనం నుంచి ప్రభు ఇచ్చే ఆన్సర్ మనం చూద్దాం. నిజమైన ఫాస్టింగ్ ప్రభు ఏది కోరుకుంటున్నాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. చూసారా, ఆహారం నుంచి దూరంగా ఉండటం గొప్ప విషయం కాదు, కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటిదంటే సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. నెంబర్ 1, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనపరుచుకొనుడి. నెంబర్ 3, విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి. మీ హృదయమునందు సహోదరుల్లో ఎవరికిని కీడు చేయదలచుకుడి. బా ఫ్రెండ్స్, ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటిదంటే నాట్ అబౌట్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్, బట్ రియల్లీ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ద సిన్. ఎటువంటి పాపాలు ప్రభు చేయకూడదని ఇష్టపడుతున్నాడు ఇక్కడ అంటే సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. మనందరూ కూడా ఎవ్రీడే మన బిహేవియర్స్లో, ఎవ్రీడే మన మినిస్ట్రీ లైఫ్లో, ఎవ్రీడే మన యొక్క జాబ్లో, ఎవ్రీడే మన వర్క్ ప్లేస్లో మనం ఆలోచిస్తున్నప్పుడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. అడ్మినిస్ట్రింగ్ జస్టిస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభు యొక్క ఆశ ఏంటిదంటే న్యాయం ఎలా ప్రవహించాలి అంటే యోర్దాన్ నది వలె కదా న్యాయం ప్రవహించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన దేశంలో మనం ఆలోచిస్తూ ఉంటే న్యాయం లేకుండానే ఎంతో భయంకరంగా, సత్యము లేకుండా, న్యాయం లేకుండా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ మనం చూస్తాం. ఎంత భయంకరంగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో మనం చూస్తూ ఉంటే సత్యము లేకుండా జీవించారు. అంబులెన్స్ వాళ్ళైతే ఎంత డబ్బులు తీసుకున్నారంటే అసలు పేషెంట్ని 5 కిలోమీటర్లు తీసుకుపోవడానికి ఎన్ని వేల రూపాయలు తీసుకున్నారు. అండ్ హాస్పిటల్స్ ఎంత భయంకరంగా 2 లక్షలతో ట్రీట్మెంట్ అవ్వాల్సింది 7 లక్షలు 8 లక్షలు వేస్తూ వచ్చారు. అండ్ ఎంత భయంకరంగా కరప్షన్ ఎంత భయంకరంగా ఉందో భారతదేశంలో మనకి బయటపడింది. ఫ్రెండ్స్, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క ఆశ ఏంటిదంటే మనం అందరము సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. దట్ ఈస్ వాట్ గాడ్ రియల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్. ఇదే మాటను దేవుడు మీకా గ్రంథంలో కూడా ప్రభు మా దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారంటే ప్రభు చెప్పాడు, మీ దగ్గర నుంచి నేను ఏం ఆశిస్తున్నానంటే సత్యమును జరిగించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు సత్యమును అనుసరించి మనం అందరం కూడా నడుచుకోవాలని, తీర్పు తీర్చాలని ప్రభు ఆశపడుతున్నారు. రెండోది, ఒకరి అందొకరు కరుణావాత్సల్యమును కనపరుచుకున్నది. సి దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటిదంటే కరుణావాత్సల్యం అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట షో మెర్సీ అండ్ కంపాషన్ టు వన్ అనదర్. షోయింగ్ మెర్సీ అండ్ కంపాషన్ టు వన్ అనదర్. దిస్ ఈస్ ద క్రిస్టియన్ హార్ట్ కదా. క్రైస్తవ హృదయం ఏంటిదబ్బా అంటే మన ప్రభు వలె మనం కూడా కదా అటువంటి కంపాషనేట్గా మనం జీవించాలని, ఒకరి జీవించాలని, అంత మాత్రం కాకుండా టు షో మెర్సీ, ఆ విధంగా మనము కనికరాన్ని చూపించాలని, మనం అందరం కూడా కరుణావాత్సల్యం కలవారై ఒకరికొకరు మనం ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇటువంటి టైమ్స్లో మనం ఆలోచన చేసినప్పుడు వి నో దట్ మెనీ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్, ఎస్పెషల్లీ కోవిడ్-19లో ఈ యొక్క పాండమిక్లో చాలామంది హోమ్ క్వారంటైన్ ఉన్నవారు పాజిటివ్గా వచ్చి నెగిటివ్గా వచ్చిన తర్వాత
చాలా నెలలు 1 or 2 months వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటా ఉన్నారు. వాళ్ళందరి పట్ల కూడా మనం కనికరాన్ని చూపించి వాళ్ళకి మనం ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, లేకపోతే గ్రాసరీస్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే మామూలు ఫ్రూట్స్ కానీ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి సమయము ఎంతైనా ఆసనమైందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మధ్యలో మన ప్రియులు చాలామంది చనిపోయారు, చర్చ్ మెంబర్స్ కానీ. మా యూఎస్ఏ మినిస్ట్రీలో అయితే ఒక స్టాఫ్ వర్కర్ వైఫ్, దేవుని సేవకురాలు, తాను కూడా కోవిడ్తో 2-3 రోజుల్లోనే 48 hours హాస్పిటల్ అడ్మిట్ చేసినటువంటి 48 hours షీ డైడ్. ఫ్రెండ్స్, 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదరించాలబ్బా అని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు మీరు ఎంత మాట్లాడినా మనుషుల యొక్క మాటలు కానీ, మనుషుల యొక్క సహాయం కానీ అది ఏ మాత్రం కూడా సరిపోదు. ఎందుకంటే ఎవరి లైఫ్స్ వాళ్ళే, ఎవరి ఫైనాన్సెస్ వాళ్ళే, ప్రభుయే చూసుకుంటాడని చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడారు. ఎల్షడాయ్ దేవుడు, నయోమి తన భర్తని, తన 2 పిల్లలను కోల్పోయినప్పుడు దేవుడు తన కుటుంబానికి ఏ విధంగా అయితే పోషకుడిగా ఉండి, సంరక్షకుడిగా ఉండి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించాడు, ఆ విధంగా దేవుడు వాళ్ళని కాపాడుతుంది. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే తోటి సహోదరుల కింద మనం ఏమైనా చేయగలుగుతామా కొద్దిగా అన్నప్పుడు, ఆ కరుణా వాష్యంలో మనం చూపించగలుగుతామా అంటే ఎస్, చూపించగలుగుతామని చెప్పి మా అంతు కర్తవ్యంగా కనీసం ఒక 5 లక్షల రూపాయలు 2 పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలి, చెరొక 2.5 లక్షలు అని చెప్పి డిసైడ్ అయినాం. ఇంకా చాలామంది చాలా హెల్ప్ చేశారు. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆ లోటు మనం తీర్చలేము. కానీ ఏదో రకంగా మనం అందరం విశ్వాసులము, వాళ్ళకి సహాయం చేయాలని మనం తీర్మానము చేసుకున్నాం. ఒకరి అందరూ కరుణావాస్యం కల వారి వారిని జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మూడోది మనం చూస్తున్నప్పుడు, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి. వా, వీళ్ళు వచ్చిన ప్రశ్న ఏంటిదంటే, ప్రభు ఉపవాసం ఉండాలా లేదా? 70 years ప్రభు, గుర్తు చేసుకో ప్రభు, ఒక్కరోజు కాదు, 70 years ప్రతి నెల 5వ నెల, 4వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసం ఉన్నాం ప్రభు. ఇంకా ఉపవాసం ఉండాలా వద్దా అంటే ప్రభు చెప్పిండు, ఉపవాసంగా దేవుడు కానీ సత్యంను అనుసరించి మీరు నడుచుకోవాలి. తర్వాత ఒకరికొకరు కరుణావాస్యం కలవారి కనపరచుడి. తర్వాత విధవరాండ్రలను బేసికల్గా మన సంఘంలో కూడా, మన యొక్క సమాజంలో కూడా ఎంతోమంది భర్తలు కోల్పోయిన వారు, ఎంతోమంది స్త్రీలు మనకు కనపడతారు. ఈ కోవిడ్ వల్ల ఎంతోమంది దే లాస్ట్ దర్ మదర్. ఒక సింగిల్ పేరెంట్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఫాదర్ చనిపోయారు, పిల్లలు, భర్త చనిపోయాడు, భార్య చనిపోయిన కేసులు ఉన్నాయి, 2 చనిపోయిన కేసులు ఉన్నాయి, పిల్లలు చనిపోయిన కేసులు ఉన్నాయి. కాబట్టి బేసికల్గా ప్రభు విధవరాండ్రలను, తండ్రి లేని వారిని, ఎందుకంటే ప్రభు ఎప్పుడు కూడా తండ్రి లేని వారికి ప్రభుయే తండ్రి, విధవరాండ్రికి దేవుడే భర్త. కాబట్టి వాళ్ళని ఎవ్వరిని కూడా, వాళ్ళిద్దరిని బేసికల్గా బాధ పెట్టద్దు అనే విషయాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా పరదేశులు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఫస్ట్ నుంచి మనం చూస్తే ద్వితీయోపదేశకాండలో కూడా ప్రభు పరదేశులను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు, ఐగుప్తులో మీరు అందరూ కూడా పరదేశులు అని చెప్పాడు ప్రభు. అప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అని ప్రభు గుర్తు చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా పరదేశులను జ్ఞాపకం చేసుకొని పరదేశం ఎవ్వరు కూడా బాధ పెట్టద్దు అనే విషయాన్ని ప్రభు మిమ్మల్ని మరోసారి గుర్తు చేస్తుంది. తర్వాత దరిద్రులను, పూర్ పీపుల్ ఎల్లప్పుడూ మనతో ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా మనం బాధ పెట్టకుండా వాళ్ళని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రభు చెప్తున్న ఇంకో మాట ఏంటిదంటే, మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికి నీ కీడు చేయని తలచుకోండి. మీ హృదయంలో ఎవరికి కూడా కీడు చేయగలడానికి మనసులో ఏ మాత్రం కూడా తెచ్చుకోవద్దు. ఈ విషయంలో మాత్రం మనం అందరం కూడా చాలా సెన్సిటివ్గా దేవుని యొక్క ఆత్మకు ఉండాలి. అంత మాత్రం దేవుని మాటకి భయపడి మనం జీవించాలి. సహోదరులకు ఎవరికి కూడా హృదయంలో కీడు చేయాలని తలచుకుడి. చేయడం కాదు, ఆ తలంపే మన హృదయాలకు రాకుండా చూసుకోవాలి. ఏమైనా మేలు చేస్తే మేలు చేయాలి, మేలు చేయగలటానికి మనం ఆతృతంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కీడు చేయడానికి మాత్రం హృదయంలో ఆ ఆలోచన రాకుండా ఎవరి పట్ల కూడా, సహోదరుల పట్ల అంటే మన చర్చ్ మెంబర్సే కాదు, ఇంకా ఏ చర్చ్ అయినా కూడా, ఎవరైనా కూడా లోకంలో బిలీవర్ అనే వ్యక్తి మనం ఆలోచన చేసినప్పుడు సహోదరుల విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా ఆ కీడు చేసే మనసు రాకుండా మన హృదయాన్ని మనం కాచుకోవాలి. ఉపవాసం ఉన్నారు కదండి వీళ్ళు 70 years, ప్రతి మంత్ ఉపవాసం ఉన్నారు కదా, 5th month అంతా ఉపవాసం ఉన్నారు కదా, ఎరుషలేము పడిపోయింది నాన్న. ఉపవాసం ఉన్న వారి జీవితంలో కూడా ఇంకా సహోదరులకు కీడు చేయాలని, దరిద్రులను ఇంకా హింసించాలని, విధవరాండ్రుల మీద హింసించాలని కదా ఇన్ని ఆలోచనలు ఉంటాయా అంటే ఎందుకుండవండి. ప్రభు వాళ్ళ హృదయాన్ని గుర్తెరిగి చెప్తున్నాడు. ప్రభు వాళ్ళకి ఏమాత్రం ప్రభు వండర్ఫుల్ మీరు ఉపవాసం ఉన్నారని చెప్పి వాళ్ళ ఉపవాసాన్ని దేవుడు ఏమాత్రం కూడా పొగట్టం లేదు.
యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1-12 కనుక మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా ట్రూ ఫాస్టింగ్, ఎటువంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి యెషయా ఎంత అద్భుతంగా 1-12 చాలా స్పష్టంగా యెషయా మాట్లాడినట్టుగా మనకు కనబడతాం. కాబట్టి అటువంటి గొప్ప దేవాది దేవుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్, ఫాస్టింగ్ షుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. 70 years ఆఫ్ ఫాస్టింగ్ షుడ్ డెఫినెట్లీ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఈ 3 months నుంచి మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తున్నాం. ద క్వశ్చన్ ఈస్, మన హృదయంలో ఏమైనా మార్పు వచ్చిందా? By observing these religious practices, can we see any change in our life? Especially in these areas, ప్రభు గుర్తు చేసినటువంటి ఈ ఏరియాస్లో మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రభు మన దగ్గర నుంచి ఉదయకాల సమయంలో డైరెక్ట్గా మనతోని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. క్వశ్చన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్ మై ఫ్రెండ్స్, బట్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాస్టివ్గా ప్రభు హృదయాన్ని ప్రభు ఛేదించుకుంటూ జకర్యా ద్వారా దేవుడు తన మాటల్ని తన యొక్క బిడ్డలకి ఇవ్వగలటానికి ప్రభు ఆశపడతా ఉన్నాడు. మనం ఆగి ఆలోచిస్తే చాలా మంచిది. మన జీవితంలో కూడా ఫాస్టింగ్ ఉండటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, మందిరానికి పోవటం వల్ల, రెగ్యులర్గా మనం రిలీజియస్ డ్యూటీ చేయడం ద్వారా మనం మంచిగా ఉన్నాం అనుకుంటాం అనేది చాలా చాలా అజ్ఞానంగా ఉంటుంది. మనం కరెక్ట్ చేయాల్సింది ఎవరు అంటే దేవుని వాక్యమే మనం కరెక్ట్ చేయాలి. ఒకసారి ఒక మీటింగ్లో నేను మాట్లాడగలటానికి వెళ్ళాం. క్యాంప్ జరుగుతుంది. ఆ క్యాంప్లో రోజు మాట్లాడుతున్నాం. ఒకరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మధ్యాహ్నం ఫోన్ చేశాడు. చేయగానే నేను మీటింగ్లో ఉన్నానా, క్యాంప్లో ఉన్నానా అంటే మా ఫ్రెండ్ అడుగుతున్నావు, క్యాంప్లో ఉన్నావు కదా, అరే కొంచెం నేను డిస్టర్బ్ చేశాను అనుకుంటా, మధ్యాహ్నం మీటింగ్ జరుగుతుంది కదా, తర్వాత చేస్తలే అన్న. లేదన్నా మధ్యాహ్నం కాదు, నాది సాయంత్రం డివోషన్స్ చెప్తున్నాను. నేను సాయంత్రం చెప్తున్నా దేవుని వాక్యం, మధ్యాహ్నం పూట ఏదో సరదాగా ప్రాక్టికల్ టాక్స్ జరుగుతాయి. ఆ మాట నేను అనేసరికి మా ఫ్రెండ్ మంచివాడు కాబట్టి వెంటనే ఫోన్లో నా స్వరాన్ని, నా టోన్ని గుర్తుపట్టి వాడు వెంటనే చెప్పిన మాట ఏంటంటే, సుధీర్, ఈ ఒక్క మాట చాలు నీ పతనానికి సరిపోతుంది. నేను సాయంత్రం చెప్తున్న డివోషన్స్, మధ్యాహ్నం ఎవరో చిన్నపిల్లలు చెప్తారు ప్రాక్టికల్ టాక్స్, నేను సాయంత్రం దేవుని వాక్యం చెప్తున్నటువంటి నీ టోన్లోనే తెలిసిపోతుంది నీలో ఎంత గర్వం ఉందని. ఈ గర్వం చాలు నీ పతనానికి కారణమవుతుంది. ఇప్పుడు కన్నా మార్చుకో అని ఫోన్ పెట్టేసి. ఫ్రెండ్స్, ఐ కాల్ హిమ్ యాజ్ మై గుడ్ ఫ్రెండ్. ఈజ్ డెఫినెట్లీ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్. ఆ రోజు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను ఉపవాసం ఉన్నా. ఆ రోజు సాయంత్రం మీటింగ్ కోసం మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి చాలాసేపు ప్రార్థన చేసి, ప్రభు ఉపవాసం ఉండి నేను తగ్గించుకొని, నన్ను నలగొట్టుకొని, నా సెల్ఫ్ని చంపుకొని ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో ఒక్కసారిగా అసలు నా హృదయంలో ఏముందో అనేది బయటకు కక్కేసింది. అక్కడ ఇంత భయంకరమైనటువంటి గర్వం నాలో ఉంది. ప్రభు మళ్ళీ ప్రార్థన చేసి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని, మళ్ళీ పులిపిడి మీద సాయంత్రం నిలబడ్డప్పుడు అందరి ముందు మరొకసారి క్షమాపణ కోరుకొని దేవుని వాక్యం చెప్పారు. అప్పటి నుంచి అఫ్కోర్స్ దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది స్టోరీ. ఫ్రెండ్స్, ఉపవాసం ఉన్నంత మాత్రాన గొప్ప మార్పు వస్తుంది అనుకోవటానికి లేదు. ఆ సెల్ఫ్ ఇట్ కమ్స్ అగైన్ అండ్ అగైన్. అండ్ దేర్ఫోర్ జకర్యా హ్యాస్ టు వార్న్ దిస్ పీపుల్. డైరెక్ట్లీ వాళ్ళని వార్న్ చేస్తున్నట్టుగా చూస్తాం. రెండో విధంగా మనం చూద్దాం. సెకండ్ ఆన్సర్ మనం చూద్దాం. 7వ అధ్యాయము 11th verse. అయితే వారు ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనేది. చూడండి, ఈ ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారంటే, ఆలకింప నొల్లక మూర్ఖులై వినకుండా, ఎన్ని మాటలు చూడండి అసలు. ఆ జనులు ఈ 70 years బ్యాక్ ఈ జనులు ఎలా ఉన్నారంట అంటే, వాళ్ళు దేవుని మాట ఆలకింపలేదు, తర్వాత మూర్ఖంగా ప్రకటించారు, వినకుండా చెవులు గట్టిగా మూసుకున్నారంట. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందుల వలె కఠినపరుచుకునేది కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహా ఉగ్రత వారి మీదకి వచ్చాను. దేవుని యొక్క మహా ఉగ్రత వాళ్ళకి ఎందుకు వచ్చిందంట? వాళ్ళకి 70 years బ్యాక్ వాళ్ళ మీద అంటే చెవులు మూసుకున్నారంట. ఫ్రెండ్స్, దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన ప్రవక్తలైనటువంటి తన పితలైన ప్రవక్తల ద్వారా కదా, దేవుడు ధర్మశాస్త్రంలో నుంచి ప్రవక్తల ద్వారా ఆత్మపూర్ణులై నా ప్రవక్తల ద్వారా దేవుడు తన మాటలను తెలియచేస్తున్నప్పుడు కూడా వాళ్ళ వినకుండా తమ హృదయంలో ఫ్లింట్ కంటే కఠినపరుచుకున్నారు. కాబట్టి దేవుని యొక్క మహా ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తున్నప్పుడు జకర్యా అంటే, ఫ్రెండ్స్, జకర్యా సీమ్స్ టు బి ఎ గుడ్ పాస్టర్.
హీఈస్ నాట్ ఓన్లీ అ ప్రాఫిట్ హియర్ మై ఫ్రెండ్స్, హీ సీమ్స్ టు బి అ ప్రాఫిట్, హీ సీమ్స్ టు బి అ పాస్టర్. కారణం ఏంటిదంటే హీఈస్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. 70 years బ్యాక్ మీకు ఎందుకు పోయారు తెలుసా? గుర్తుందా మీకు? ఇప్పుడు వచ్చి ప్రభావ 70 years ఉపవాసం ఉన్నాం కదా, మళ్ళీ ఆపాలా లేదని అడుగుతున్నారు. కానీ అసలు వాస్తవం మీరు ఎందుకు వెళ్ళారు ఉపవాసం, ఎందుకు వెళ్ళారు ఆ దేశానికి అంటే ప్రభు మాట వెళ్ళలేదు. అప్పుడు ప్రభు అదే చెప్పిండు, విధవరాలని దూషించుకోండి కదా, కరుణావాస్యం కలవారుగా మీరు జీవించండి, విధవరాండులని తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకొని మీ హృదయములో కదా సహోదరుల పట్ల ఎవరికి కీడు చేయకుండా ఉండండి. ఇన్ని మాటలు చెప్పారు. వీటితో పాటు విగ్రహాల జోలికి పోవద్దు కదా, ప్రభుని ఆరాధించాలి అంటే విగ్రహాలని ప్రేమించి కుమారులను బలి ఇచ్చి దేవునికి ఆయస్కరంగా జీవించి మీరు వెళ్ళిపోయారు. ప్రవక్తలు ఆత్మపూర్ణంగా జీవించి ఆత్మపూర్ణంగా ప్రవచించినప్పుడు ఆయన లేఖన భాగాల్ని, ధర్మశాస్త్రాన్ని వీళ్ళు పక్కన పడేసి చెవులు మూసుకొని హృదయాలను కఠినపరుచుకున్నారు. కాబట్టి మీరందరూ ఇది నాన్న ఆ దేశానికి వెళ్ళిపోయారని చెప్పి జకరియా సీమ్స్ టు బి ఎ వండర్ఫుల్ ప్రీస్ట్. హీస్ అగైన్ అండ్ అగైన్ జకరియా హీస్ రిమైండింగ్ దెమ్ అబౌట్ ద సిచ్యువేషన్. మీరు ఎందుకు వెళ్ళారో గుర్తుపెట్టుకోండి చెప్తున్నారు. అందుకే దేవుని యొక్క మహా ఉగ్రత మీ మీదకి వచ్చింది. 13th verse చూడండి. కావున సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపపోయేది కనుక వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకింపను. బా, ఎన్నిసార్లు పిలిచాను మిమ్మల్ని? పదే పదే పిలిస్తే మీకేమో ఆ టెంపుల్ ఉంది కదా సార్, ఈ టెంపులే, ఈ మందిరమే మా జీవితానికి సరిపోతుందని చెప్పి మీరు మందిరాన్ని ప్రేమించారు తప్ప దేవుని ప్రేమించలేకపోయారు. సాక్రిఫైస్ చేశారు తప్ప ఒబీడియన్స్ లేదు మీ దగ్గర కదా. ఒబీడియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ సిస్టమ్స్ అంటే మీకు ఇష్టం తప్ప ఒబీడియన్స్ లేదు. ఒకవేళ అవిధేయత చూపిస్తే సాక్రిఫైస్ చేయమని చెప్పాను తప్ప మీరు మొత్తానికి సాక్రిఫైస్లు చేసుకుంటా విధేయత విషయంలో కంప్లీట్గా మీరు మర్చిపోయారు కదా. మీరు నా మాట వినలేదు కాబట్టి మీరు పిలిచినప్పుడు నేను కూడా మీ మాట వినను. మరియు వారు ఎరగని అన్య జనులకు నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశములు విడిచిన మీదట అందులో ఎవరూ సంచరింపకుండా అది పాడగును. ఇలాగూ వారు మనోహరమైన తమ దేశమును నాశనము కలగ చేసుకొని ఉన్నారు. మీరు చేసినటువంటి దోషక్రియలు బట్టే ఈ విధంగా మీరు జీవించారు కాబట్టి మనోహరమైనటువంటి మీ పట్టణము ఇంత భయంకరంగా నాశనం అయిపోయింది. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి సార్? ప్రభు 70 years అయిపోయింది కదా ప్రభు, ఉపవాసం ఉండాలా లేదా అంటే ప్రభు చెప్తున్నాడు, ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా, మీరు తిన్నా తాగినా అది మీ స్వప్రయోజనం కోసమే మీరు చేసుకున్నారు. యు ఆర్ టూ సెల్ఫిష్. ఈ 70 years you are selfish. I know that very well. I know your hearts. వీళ్ళు ఇంకా వాళ్ళని భయంకరంగా హింసిస్తున్నారు. సహోదరుల పట్ల మీ హృదయంలో కీడు తలంచుకుంటున్నారు. ఉపవాసం అది కాదు నాకు కావాల్సింది, ఫుడ్ కాదు పక్కన పెట్టాల్సింది, నాకు కావాల్సిందల్లా ఇటువంటి పాపం మీరు పక్కన పెట్టాలి. ఇది చేయటం వల్లే కదా మీరందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అందుకే కదా మీ దేశం పాడైపోయింది. అందుకే కదా మనోహరమైన మీ పట్టణం సర్వనాశనం అయిపోయింది అని ప్రభు తన బాధను వ్యక్తపరచుకుంటారు. మీరు పలికినప్పుడు, నేను పలికినప్పుడు మీరు ఏమాత్రం వినలేదు కాబట్టి, మీరు పలుకుతున్నప్పుడు నేను మాట వినగలుగుతాను ఇష్టపడటం లేదని ప్రభు తన మాటను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఉదయకాల సమయంలో మనం దేవుని మాట వింటున్నప్పుడు ఈ 2-3 నెలల నుంచి కూడా మనం కూడా ఈ కోవిడ్ గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, పేషెన్స్ గురించి మనం ప్రార్థన చేస్తాం, మన మందిరం గురించి మనం ఆలోచన చేస్తాం, జూమ్ మీటింగ్స్లో మనం ఆలోచన చేస్తున్నాం. ఈ రిలీజియస్ మీటింగ్స్ అనేది జరుగుతున్నప్పుడు వాట్ డిడ్ ఇట్ బ్రింగ్ ఇన్ అవర్ లైఫ్స్? వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ చేంజ్ దట్ దీస్ థింగ్స్ ఐ బ్రాట్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో ఏది పట్టుకొచ్చాయి? రినౌన్సియేషన్ ఆఫ్ దిస్ అండ్ దాట్ సిన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ పాపాన్ని విడిచిపెట్టాం ప్రభు, ఆ పాపాన్ని విడిచిపెట్టాం ప్రభు అని చాలామంది చెప్తా ఉంటారు కదా. అది ఇంపార్టెంట్ కాదండి. మా ప్రేయలతో చాలామంది నా పేరు పెట్టబడిన జనులు, నా పేరు పెట్టబడిన జనులు 2 Chronicles 7:14 మనకు ఉంటుంది. తమ పాపలను విడిచిపెట్టి నా వైపు తిరిగి తమ దోషంలో ఒప్పుకుంటే నేను దేశాన్ని స్వస్థపరుస్తాను ప్రభు, నా దేశాన్ని స్వస్థపరుస్తాను ప్రభు మాట ఇచ్చాడు. అఫ్కోర్స్ ఈ పాపాన్ని విడిచిపెట్టాం ప్రభు, ఆ పాపాన్ని విడిచిపెట్టాం ప్రభు అని ప్రార్థన చేశాను. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఈ పాపాన్ని విడిచిపెడతాం, ఆ పాపాన్ని విడిచిపెడతాం కాదు. కానీ రెనౌన్సియేషన్ ఆఫ్ సెల్ఫ్, మన యొక్క సెల్ఫిష్ని, మన సెల్ఫ్ ఉంటుంది కదా, ఈ సెల్ఫ్ ఏంటంటే ప్రతిసారి బయటకు వస్తూనే ఉంటుంది. సెల్ఫ్ విల్ నాట్ డై ఈజీలీ. మన ఆశ ఏంటిదంటే వీ షుడ్ రీఓరియంట్ ఆఫ్ ఎంటైర్ లైఫ్ అరౌండ్ గాడ్. మన జీవితాలు మళ్ళీ తిరిగి ప్రతి విషయంలో కూడా మన క్యారెక్టర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, బిహేవియర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.
ఆ విధంగా రీఓరియంట్ చేసుకుంటూ మన జీవితాన్ని కదా ప్రభు వైపు తిరగాలని ప్రభు కోరుకుంటారు. ఇట్ ఈస్ వన్ థింగ్ టు క్రై అవుట్ టు గాడ్, ఇట్ ఈస్ అదర్ థింగ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్. ప్రభు వైపు తిరగాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన జీవితాల్లో మార్పు రావాలని, క్యారెక్టర్లో మార్పు రావాలని, బిహేవియర్లో మార్పు రావాలని, యాటిట్యూడ్స్లో మార్పు రావాలని, ఇతరుల పట్ల ద్వేషం లేకుండా జీవించాలని, మన హృదయంలో ఈవిల్ గురించి, ఇతరుల గురించినటువంటి ఈవిల్ థాట్ రాకుండా మనం ఉండాలని ప్రభు కోరుకుంటాం. ఎంత మార్పు రావాలి, ఈ సెల్ఫ్ని ఎంతగా మనం చంపుకోవాలి. యేసు ప్రభువు చెప్పారు, నన్ను వెంబడింపకోరిన వాడు తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలేను. ఫ్రెండ్స్, అటువంటి మన సెల్ఫ్ని ఉపేక్షించుకుంటాం, దాన్ని చంపుకుంటాం, యాటిట్యూడ్స్లో మార్పు రావటం, బిహేవియర్లో మార్పు రావటం, మన లైఫ్ అంతా కూడా రీఓరియంటింగ్ లైఫ్ అరౌండ్ గాడ్, ప్రభు చుట్టే మన జీవితాన్ని చుట్టుకోవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 7th చాప్టర్ మనం చదువుతున్నప్పుడు ఒక పక్కన భయం వేస్తూ ఉంది మనకి. ఏంటిది ఆ భయం అంటే, అరే మనం చేసిన ప్రార్థనలు వేస్ట్ అయిపోయినాయా? అఫ్కోర్స్ మనం ప్రార్థన చేస్తున్నాం, డెఫినెట్లీ ప్రభువే కరెక్ట్. ప్రభు చెప్పాడు అందరితో మాట్లాడు, దేశ ప్రజలందరితోనూ యాజకులతో కూడా ఈ మాట చెప్పుకున్నాడు. కాబట్టి గాడ్ ఈస్ కరెక్ట్. ఎస్, వీఆర్ సెల్ఫిష్. ఎస్ లార్డ్, వీఆర్ నాట్ లిజనింగ్ టు యువర్ వర్డ్. ప్రతిరోజు ఏదో రకంగా వాక్యం వింటున్నామో కానీ అది ఎజెక్కేల్ ముందు కూర్చొని ప్రజలు వచ్చి ఎజెక్కేల్ రోజు పాట రోజు మాట్లాడుతుంటే ఒక పాట పాడినట్టే మాకు ఉందని చెప్పారు ఎజెక్కేల్తో. అట్లా ఉన్నదా మన పరిస్థితి? లేకపోతే దేవుని వాక్యం మన జీవితంలోకి ఏమైనా మార్పు తీసుకొచ్చిందా? మార్పు పొందినటువంటి జీవితాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయా లేవా? ఈ సమయంలో మనం చేసిన ప్రార్థనలన్నీ వేస్ట్ అయిపోయా? కానే కాదండి, కానే కాదు. చూద్దాం ఒకసారి ప్రభు చెప్పిన ఆన్సర్. 8th చాప్టర్ 18th వర్స్ మనం చదువుతాం. గుర్తుపెట్టుకోండి, 8th చాప్టర్ 18th వర్స్ మీకు చదువుతాను. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. వా, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప మాటలు ఏంటి చూడండి. ఈ దినములన్నీ కూడా 7వ మాసము, 4వ మాసము, 10వ నెలలో ఉపవాసము, ఈ ఉపవాసములన్నీ కూడా ఎలాగైతే అంటే సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. దేవుడు మన ప్రార్థన ఆలగించి మనం చేసినటువంటి ప్రార్థనలు మనోహరముగా ప్రభు మారుస్తాడు, సంతోషముగా మారుస్తాడు. ఈ పరిస్థితులను ప్రభు మార్చి మనం అందరం కూడా పండుగ చేసుకోగలటానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఏంటంటే, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకోండి. మళ్ళీ ప్రభు అదే మాట్లాడతాడు. కాబట్టి మీరు ఏం చేయాలబ్బా అంటే, మీ ప్రార్థనని నువ్వు ఏమాత్రం తృణీకరించలేదు, కానీ ఆ ప్రార్థనలకి, ఆ ఉపవాసాలకి నేను దీవించబోతున్నాను, సంతోషంగా చేయబోతున్నాను. అయితే మీరు చేయాల్సింది కాబట్టి ఏంటిదంటే, 2 విషయాలని ప్రియముగా ఎంచుకోవాలి. ఒకటి ఏంటిది అంటే ప్రియముగా ఎంచుకోవాల్సింది ఏంటిది అంటే 18th వర్స్, సత్యమును సమాధానం. ప్రభు ఎక్కడ పోయినా సత్యం మర్చిపో, సత్యమును సమాధానమును ప్రియముగా మీరందరూ కూడా ఎంచుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మన జీవితంలో మార్పు వచ్చిందా రాలేదా? ఎస్, ద చేంజ్ హ్యాస్ టు కమ్. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే మనం చేసిన ప్రార్థన కూడా ఫ్రెండ్స్, ప్రభు ప్రార్థనకు జవాబిస్తాడేమో, కానీ ద పర్సన్ హ్యాస్ టు చేంజ్, క్యారెక్టర్ హ్యాస్ టు చేంజ్, అవర్ రిలేషన్షిప్ హ్యాస్ టు చేంజ్, యాటిట్యూడ్ లైఫ్ షుడ్ హ్యావ్ టు రియల్లీ చేంజ్. అటువంటి మార్పు దేవుడు మన అందరి జీవితాల్లో తీసుకురావాలని మనం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా ప్రభు, దయగల తండ్రి, నీ కృతజ్ఞతలు అయ్యా. మా ప్రభు, నా జీవితంలో, మా జీవితంలో, మా అందరి జీవితాల్లో కూడా అయ్యా ప్రభు బిహేవియర్లో మార్పు తీసుకురండి దేవా. ప్రభు మా యొక్క యాటిట్యూడ్స్లో మార్పు తీసుకురండి, ఆలోచనలో, ఉద్దేశాల్లో మార్పు తీసుకురండి ప్రభు. రూపాంతరం జరగలటానికి సహాయం దయచేయండి. మా యొక్క సెల్ఫ్ని చంపుకోవటం మాకు నేర్పించండి ప్రభుని. ప్రభు మహిమపరిచే వారంగా మేము ఏమి చేసినాను ప్రభు మహిమాత్కరంగా చేయాలని మీరు కోరుకున్నారు. కాబట్టి ప్రభు మాత్రమే మహిమ పొందాలి. నిజమే ప్రభు, మా పానం చేసినా అది మా కోసమే చేసుకున్నాం దేవా. ప్రభు మరి ఆహారం తిన్నా మా కోసమే చేసుకున్నాం, ఫాస్టింగ్ ఉన్నా, ఫీస్టింగ్ ఉన్నా ప్రభు అది మా కోసమే ప్రభు. మేమంతా సెల్ఫిష్గా ఉన్నాం ప్రభు.
ప్రార్థన చేసినా మా కోసమే చేసుకున్నాం ప్రభా. పని చేసినా మా పేరు కోసమే పని చేశాం ప్రభా. నీ నామాన్ని, నీ యొక్క మహిమను మేము చాలా విషయాల్లో దొంగిలించాం ప్రభా. దేవా, అస్సలు చచ్చిపోవట్లేదు ప్రభా. దాన్ని చంపగలటానికి కావాల్సిన మీ కృప మాకు ఎల్లప్పుడూ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవ, మమ్మల్ని అందరూ కూడా మార్చి రూపాంతరం చేస్తూ ప్రభు మా లైఫ్ని తిరిగి నీ చుట్టూ ప్రభా రీఓరియంట్ చేసుకోగలటానికి కావాల్సిన కృప నీ పరిశుద్ధమైన నామములో మాకు దయచేయమని ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ.